ఇచ్చి పడేస్తున్నారు. 270+ స్కోర్ అంటే వాళ్ళు ఎంత ఫామ్‌లో ఉన్నారో ఆలోచించండి. 20 ఓవర్స్‌లోని. మీరు బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ స్ట్రాంగ్‌గా ఉంటేనే గెలవగలుగుతారు. హాయ్ గాయ్స్! మమస్ తేజ తెలుసు కదా! ఈరోజు మ్యాచ్ నెంబర్ 35 ప్రివ్యూ డీసీ వర్సెస్ సన్‌రైజ్ హైదరాబాద్ మన హోమ్ టీమ్. ఒక్కటే చెప్తున్నా డీసీ గెలవాలంటే ఫస్ట్ ఢిల్లీ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకంటే ఈ ఇయర్ సన్‌రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎక్స్ట్రార్డినరీ ఇచ్చి పడేస్తున్నారు. 270+ స్కోర్ అంటే వాళ్ళు ఎంత ఫామ్‌లో ఉన్నారో ఆలోచించండి. 20 ఓవర్స్‌లోని. మీరు బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ స్ట్రాంగ్‌గా ఉంటేనే గెలవగలుగుతారు సన్‌రైజ్ డీసీ. అండ్ బౌలింగ్ మాత్రం జాగ్రత్తగా వేయాలి. అంత స్కోర్ మీరిచ్చారా, డెఫినైట్‌లీ మీరు దగ్గర దాకా వస్తారు తప్పితే గెలవరు. ఇది జరిగేది ఈరోజు మ్యాచ్‌లో. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఢిల్లీ గురించి మాట్లాడుకుంటే, మంచి బ్యాట్స్‌మెన్సే ఉన్నారు స్టార్టింగ్ ఢిల్లీ. పృథ్వీ షానా, డేవిడ్ వార్నర్ అంట. ఇప్పుడు మంచి స్టార్టింగ్ ఈళ్ళు మంచి స్టార్ట్ ఇస్తారు. అండ్ ఫ్రేజర్ మంచి యంగ్‌స్టర్ ఆస్ట్రేలియా. తను కూడా మంచి టాలెంట్ చూసారు కాబట్టి తెలుసు. షాహిద్ ఓపెనర్, రిషబ్ పంత్ అన్న, స్టబ్స్ అన్న ఇక్కడి వరకు బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ బావుంది. లైక్ అక్షర్ పటేల్ వరకు బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ బావుంది. కానీ కన్సిస్టెంట్‌గా ప్రూవ్ చేసుకోవాలి. బౌలింగ్ విషయానికొస్తే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు మంచి స్పిన్నర్స్. వీళ్ళు స్పిన్నర్ మంచిగా చేసుకొని స్కోర్‌ని కంట్రోల్ చేయాలి. అండ్ ఖలీల్ అహ్మద్ అన్న, ముఖేష్ శర్మ అన్న, ఇషాంత్ శర్మ అన్న వీళ్ళు మంచి పేసర్స్. వీళ్ళు స్టార్టింగ్ వేసేటప్పుడల్లా సన్‌రైజ్ హైదరాబాద్‌ని 200 లోపల కట్టడి చేస్తే మీరు బ్యాటింగ్ ఆడితేనే గెలుస్తారు. ఒక్కసారి సన్‌రైజ్ హైదరాబాద్ మాత్రం 250, 270 ప్లస్ ఎళ్ళారా మీరు దగ్గర దాకా ఓడిపోతారు. డెఫినెట్‌గా గెలవరు. ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఉంది సన్‌రైజ్ హైదరాబాద్. మన హోమ్ టీమ్ చాలా ప్రౌడ్‌గా ఉందనుకోండి. ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలంటే మీరు అంత ప్లాన్‌తో ఉండాలి. అంత డెడికేటెడ్‌గా ఈరోజు చేస్తేనే ఢిల్లీ గెలుస్తది. ఎందుకంటే మన ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ గెలవడం అంత ఈజీ గాదు ఈ ఇయర్. ఇట్లనే ఆడితే ఫైనల్ గూడా సన్‌రైజర్సే. అండ్ ఇప్పుడు మన సన్‌రైజర్స్ విషయానికి వస్తే అంత స్ట్రాంగ్‌గా మనకు కనిపిస్తుంది రోజు. అభిషేక్ శర్మ అన్న అబ్బో! మామూలుగా లేరు గదా! అభిషేక్ అన్న, హెన్రీ క్లాసన్ అన్న, అబ్బా! మార్క్రమ్ అన్న, మంచి మంచి ట్రావిస్ హెడ్ అన్న మన ఆ హెడ్ మాత్రం పెచ్చ ఫామ్‌లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ స్టార్టింగ్ ఓపెనర్స్. హెన్రీ క్లాసన్ మార్క్రమ్ దాకా వచ్చారంటే చాలు. అక్కడే సగము 190 దాకా వెళ్ళిపోతున్నారు. షాబాజ్ అహ్మద్ అన్న, ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ అన్న అబ్బబ్బబ్బబ్బా! అసలు ఒక రేంజ్‌లో ఆడుతున్నారనుకోండి. అబ్దుల్ సమాద్ ఎప్పుడు ఆడాలో అప్పుడు ఆడతాడు. ఎవ్రీ టైమ్ ఆడతాడో లేదో తెలియదు. 7 నంబర్స్ వరకు ఇచ్చి పడేసే బ్యాట్స్‌మెన్స్. ఎందుకంటే ఫారినర్స్ మంచిగా ఆడుతున్నారు. హెన్రీ క్లాసన్, ప్యాట్ కమిన్స్, మార్క్రము, ట్రావిస్ హెడ్ వీళ్ళు బాగా ప్రూవ్ చేసుకుంటారు. లైక్ ఎస్ఆర్‌హెచ్‌కి ఒక స్ట్రాంగ్ బోన్‌గా. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్ బాగా ఇన్వెస్ట్ చేశారు. వరల్డ్ కప్ చూసి మంచిగా ఎవరెవరు ఆడుతున్నారో మంచిగా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేశారు. దే ఆర్ రియల్లీ వాళ్ళే ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ టీమ్‌ని ఆదుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఈ టీమ్‌కొచ్చిన తర్వాత అంత బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ స్ట్రాంగ్ అయింది. అంటే ఎవ్రీ ఇయర్ ఇంత బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ ఎస్ఆర్‌హెచ్ స్ట్రాంగ్ లేదు. ఈ ఇయర్ ఇంత డిపార్ట్‌మెంట్ స్ట్రాంగ్ ఉండడానికి కారణం మంచిగా తీసుకోవడం. ఇంత డిపార్ట్‌మెంట్ ఎస్ఆర్‌హెచ్ ఇలా ఆడితే డెఫినెట్‌లీ ఫైనల్ కూడా గెలుస్తది. ఈరోజు మ్యాచ్ మాత్రమే కాదు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది. బౌలింగ్ విషయానికి ఏమీ తక్కువ లేదు. మన నటరాజన్ అన్న, ప్యాట్ కమిన్స్ అన్న, భువనేశ్వర్ కుమార్ అన్న టాప్ క్లాస్ బౌలర్స్ అసల. సూపర్! అసలు వీళ్ళు బౌలింగ్ ఇట్లా ఏస్తే మాత్రం సూపర్ అసల. ఇంకా దాని తర్వాత బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌కొస్తే షాబాజ్ అహ్మద్ అన్న అండ్ మయాంక్ మార్కండే అన్న. షాబాజ్ అహ్మద్ మంచి బౌలరు. అండ్ మయాంక్ మార్కండే ఇంకా ఇండియాకి డెబ్యూట్ కాలేదు. తను చాలా మంచి స్పిన్నరు. వీళ్ళిద్దరూ మంచి స్పిన్నింగ్ ఇట్లనే కంట్రోల్ చేసుకుంటూ ఉంటే 4 ఓవర్స్ ఇస్తే కొంచెం కంట్రోలింగ్‌గా ఉంటది ఎకనామీ. ఎందుకంటే పేసర్స్ కంటే సమ్‌టైమ్స్ స్పిన్నర్సే బాగా కంట్రోల్ చేయగలుగుతారు. ఇంకా మన పేసర్ గురించి తెలిసిందే కదా! మంచిగా ప్యాట్ కమిన్స్ అన్న మంచిగా చేయగలుగుతాడు. మ్యాట్ కమిన్స్ కెప్టెన్సీ మాత్రం తోపసల. ఈ ఇయర్ సేమ్ ఇట్లానే ఆడితే లాస్ట్ టైం మన ఇండియానే క్రౌడ్ మొత్తం సైలెన్స్ చేసిండు. ఈసారి కూడా మన క్రౌడ్‌ని ఈజీగా సైలెన్స్ చేస్తాడు. ఏది గెలవకుండా చెన్నై వచ్చినా, ముంబై వచ్చినా, ఎట్లాంటి టీమ్ వచ్చినా గానీ ఈజీగా సైలెన్స్ చేస్తాడు. ఈవెన్ రాజస్థాన్ వచ్చినా గానీ ఇట్లానే ఆడితే. ఎందుకంటే అంత ఫామ్‌లో ఉన్న ఎస్ఆర్‌హెచ్‌ని ఓడించాలంటే గట్టిగా గట్సే. ఎందుకంటే మనకు కూడా ప్రౌడ్‌గా ఉంది. యాస్ ఎ తెలుగు పర్సన్ మనం కూడా మన ఎస్ఆర్‌హెచ్ ఇంత బాగా ఆడుతుందంటే మనకెంత ప్రౌడ్‌గా ఉండాలి. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎస్ఆర్‌హెచ్ ముంబై అంటే ఇష్టం. కానీ ఎస్ఆర్‌హెచ్ ఇంత బాగా ఆడుతుంది కాబట్టి మన ఎస్ఆర్‌హెచ్‌కి సపోర్ట్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తుంటే ఎందుకంటే మన ఎస్ఆర్‌హెచ్ టీమ్ అన్నా వేరే టీమ్స్ అందరూ బాగా హోమ్ క్రౌడ్ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ టీమ్ అని. కానీ ఎస్ఆర్‌హెచ్‌కి హోమ్ టీమ్‌కి సపోర్ట్ తక్కువ ఉంది. కొంచెం అర్థం చేసుకోండి. మన హోమ్ టీమ్ మనం ఇక్కడే పుట్టి పెరిగాం. హైదరాబాద్‌కి సపోర్ట్ చేయకుండా వేరే దానికి చేయకూడదు. ఫేవరెట్ టీమ్ కంటే హోమ్ టీమ్‌కి సపోర్ట్ చేస్తేనే మన టీమ్ స్ట్రాంగ్‌గా ఉంటది. మనకి డెడికేటెడ్‌గా ప్యాషన్ చూపిస్తాము. మనకంటూ ఒకటి చెప్పుకోవడానికి ఒక గుర్తింపు. ఇదనమాట మ్యాచ్. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం బ్యాటింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్‌గా ఉండాలి. బౌలింగ్‌ని కంట్రోల్ చేస్తేనే గెలుస్తారు. లేకపోతే స్కోర్ మళ్ళీ 270, 280 అదనమాట. గుర్తుపెట్టుకోండి. మమస్ తేజ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ మ్యాచ్ 35 ప్రివ్యూ. ఈరోజు
కానివ్వండి. ఇంకా కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లవ్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఇట్లాంటివి మేము ముందుకి ప్రతిరోజు తీసుకొస్తాను. ఐపీఎల్ అప్డేట్స్, ఐపీఎల్ అయిపోయేంత వరకు. థ్యాంక్ యూ సో మచ్.